అందరికీ నమస్కారం. ఇంకా ఈ పాయసం అయితే మనకు పొద్దున చేసినా కానీ సాయంత్రం వరకు కూడా కొంచెం లూజుగా ఉండాలి. ఇంకా ఒక్కొక్కసారి గట్టిగా అయిపోతుంది పాయసం. అలా కాకుండా ఉండాలంటే ఎలా చేయాలో చూసేద్దాం. నెయ్యి వేసేసుకొని మంచిగా ఇలా చిన్న మంట పైన ఊకే కలుపుకుంటూ వేయించుకోవాలి. ఒక్కటి కూడా మాడిపోవద్దు, ఒక్కటి కూడా తెల్లగా ఉండద్దు, అన్నీ ఒకే కలర్ వచ్చేలాగా ఉండాలి. పక్కన వాటర్ మసల పెట్టేసుకొని ఈ వేగిన సేమియాల పోసేయాలి. ఇంకా ఇలా ఈ వాటర్ తోటి మసిలే వాటర్ పోయాలి, చల్లటి వాటర్ పోయకూడదు. ఆ వేయించిన సేమియాలలో ఇలా మసిలే వాటర్ పోసేసి ఇలా లేచి ఉడికిందంటే ఇంకా సేమియా టేస్టే వేరు అసలు. పాలు కూడా చిక్కటి పాలు పోసుకోవాలి, మరీ పలసటి కాకుండా. టేస్ట్ బాగుండాలంటే కొన్ని మార్పులు చేసుకోవాలి. మన ఇష్టాన్ని బట్టి లీటరో పాలు పోసేసుకోవాలి. మనం ఎట్లాగో వాటర్లో ఉడకబెట్టినాం కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఉండదు. అలా మనం పాలు పోసిన తర్వాత కొంచెం బెల్లం వేసుకోవాలి, కొంచెం షుగర్ వేసేసుకోవాలి. ఇలా చూడండి ఇలా మంచిగా అన్నీ ఒకేలాగా కనబడుతూ ఉన్నాయి సేమియా. ఇంకా ఇలా ఉడికిన తర్వాత మనం కొంచెం ఇలాచి పొడి వేసుకోవాలి. సేమియా చేయడం ఈజీ, కానీ అన్నీ ఒకేలాగా వేగడము, మనకు గట్టిగా కాకుండా ఉండడము, పాయసము కొన్ని చిట్కాలు తెలుసుకుంటే మంచి పాయసం అయితే రెడీ అయిపోతుంది. మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ మంచిగా మనం నెయ్యిలో వేయింపేసుకొని ఇలా పైన చల్లేసుకున్నామంటే పిల్లలు ఎంతో ఎంజాయ్ చేస్తారు. బెల్లం వేయడం వల్ల ఆరోగ్యానికి కూడా చాలా